శ్రీవారి దర్శనార్థం ఇచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వస్తే అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీవారి సేవకులు, మీడియా వారికి, భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే 24వ తారీఖు నాడు వారు రావటం, ఈ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఏముంది, డైరీలు కూడా వారి స్వహస్తాలతో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం 2018లో ప్రారంభించినటువంటి ఏదైతే పిఎసి 5 ఆ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించడం జరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో క్యూ లైన్ల నిర్వహణ కోసం నూతనంగా నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని వారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గరుడ సేవ రోజున బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తులు గ్యాలరీలోను, క్యూ లైన్లోను నేను, పాలక మండలి సభ్యులు, అధికారులు అందరూ కలిసి ఈఓ గారు, జేఓ వీరబ్రహ్మం గారు, సివిఎస్ఓ గారు మురళీకృష్ణ గారు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారు, టీటీడీ ఉన్నతాధికారులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తుల్లో 100% సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది. భక్తులకి టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పాలక మండలి సభ్యులు అయితే ఉంది, అధికారులు, ఈ వాలంటీర్స్, శ్రీవారి సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు. గరుడ సేవ రోజున హోల్డింగ్ పాయింట్ ద్వారా ఈసారి అదనంగా 30,000 రీఫిల్లింగ్ ద్వారా 15,000 మందికి దర్శనం జరిపించడం జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఈ 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 25.12 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశాం. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది. 28 లక్షల పైగా లడ్డూలను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తిరుపతి నుండి తిరుమలకి 14,459 ట్రిప్పుల ద్వారా 4.5 లక్షల మందికి పైకి తీసుకొని రావటం జరిగింది. అదేవిధంగా తిరుమల నుండి తిరుపతికి 14,765 ట్రిప్పుల ద్వారా 5.22 లక్షల మందిని భక్తులని తిరుమల నుంచి తిరుపతికి చేరవేయడం జరిగింది. ఇకపోతే ఈ బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాహనాలకి మునుపన్నెడు లేని విధంగా భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల నుంచి కూడా కళా బృందాలు రావటం, వారి యొక్క పర్ఫార్మెన్స్ 298 కళా బృందాలతో
దాదాపు 5,976 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గరుడ సేవ రోజున 20 రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా 37 కళా బృందాలతో 780 కళాకారులతో ప్రదర్శన కూడా జరగటం జరిగింది. ఇక మీరు చూసే ఉంటారు, ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్పాలంకారణ ఏదైతే జరిగిందో, బ్రహ్మోత్సవాల్లో 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్ ఫ్లవర్స్, 90,000 సీజనల్ ఫ్లవర్స్ కూడా ఈ బ్రహ్మోత్సవాలకు ఉపయోగించడం జరిగింది. ఇక మీరు చూసే ఉంటారు, మునిపెన్నడు లేని విధంగా ఈ విద్యుత్ దీపాలు ఏదైతే ఉన్నాయో తిరుమల మొత్తం కూడా డెకరేట్ చేయటం జరిగింది. దీనికి కూడా మన ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా 2-3 నెలల నుంచి వాళ్ళు అహోరాత్రులు శ్రమించి ఈ యొక్క డెకరేషన్ అంతా కూడా చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భక్తులు తిలకించడానికి 36 పెద్ద LED స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది.